దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రాలు. సువార్త స్వరమైన ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ మరొకసారి దేవుని యొక్క వాక్య సందేశములకై మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈనాడు చాలామంది యావత్తు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్రాంతి దినమును గురించి రకరకాల సందేహాలతో ఉన్నారు. ఈనాడు చాలామంది ఆదివారాన్ని ఆయన సన్నిధిలో కూడుకుంటూ ఉన్నారు. అయితే విశ్రాంతి దినం అంటే ఏంటి, అది ఎప్పుడు ఎలా ప్రారంభించబడింది, ఆదిలో ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలు ఏ విధంగా ఎప్పుడు దానిని ఆచరించారు, ఇలాంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను మీతో ఆశపడతా ఉన్నా. దేవుడు మోషేకి సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు 10 ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. అందులో ఒక ఆజ్ఞ ఏమిటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని. విశ్రాంతి దినమును గురించి ఇంగ్లీష్ బైబిల్లో సబాత్ అని రాయబడింది. సబాత్ని ఆచరించమని ఇశ్రాయేలుకి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ అంటే ప్రియులారా గమనించండి, ఖచ్చితంగా పాటించాల్సినటువంటిది. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా దానికి లోబడాలి, ఖచ్చితంగా ఆ ప్రకారం నడుచుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఆనాడు ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞలే కాదు కానీ ఇంకా అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. కొన్ని ఆజ్ఞలు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే కొన్ని ఆజ్ఞలు కొంతమంది వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞల్లో ఇక్కడ నిర్గమాకాండంలో ఇక్కడ ప్రధానంగా రాయబడినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును గురించి. దీని గురించి మాట్లాడే ముందు ఈ నిర్గమాకాండమును గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆది కాండముతో మొదలుకొని ఉన్నటువంటి పాత నిబంధనలో 39 పుస్తకాలలో మొదటి 5 ఖండాలు కూడా పంచకాండాలు, దీనిని పెంటటుక్ అంటారు. ఈ 5 ఖండ గ్రంథాలని కూడా మోషే రాయటం జరిగింది. మోషే ద్వారా రాయబడినటువంటి ఈ 5 ఖండాలలో ఇశ్రాయేలీల యొక్క జీవిత చరిత్ర, వారి యొక్క పనులు, వారి యొక్క క్రియలు, వారి యొక్క జీవిత విధానము, దేవుడు వారితో నడుచుకున్నటువంటి, దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యాలు, ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఆచారాలు, వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క పండుగలు అనేకము ఈ యొక్క 5 ఖండాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విశ్రాంతి దినముల గురించి చాలా అద్భుతంగా మరి అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకుని అంటున్నాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. యు షుడ్ రిమెంబర్, ఖచ్చితంగా నువ్వు గుర్తుంచుకోవాలి. విశ్రాంతి దినాన్ని, సబాత్ నువ్వు గుర్తుంచుకోవాలని ఆయన తెలియజేస్తాను. అసలు విశ్రాంతి దినము ఎలా వచ్చింది, దేవుడే దానిని ఏర్పాటు చేస్తారని మనం ఆది కాండము చూస్తున్నప్పుడు 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుతున్నప్పుడు, దేవుడు తాను చేసిన పని 7వ దినములాగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. దేవాది దేవుడు ఆదిలో సృష్టిని సృష్టించాడు. ఆయన భూమి ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రాలను, గడ్డిని, జంతువులను, సముద్రాలను, నేల ప్రాకే జీవులను, మనిషిని, సమస్తమును, కొండలను అన్నిటినీ కూడా ఆయన 6 దినములలోగా సంపూర్తి చేసి ఆయన 7వ దినమున విశ్రమించాడంట. ఆయన అలా విశ్రమించి ఆ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడంట. 7వ దినం ఆయన విశ్రమించినటువంటి ఆ దినాన్ని ఆయన ఆశీర్వదించాడు. ఆ దినమును ఆయన పరిశుద్ధపరిచాడు. అంటే అది ఆశీర్వాదకరమైనటువంటి దినము. అంత మాత్రమే కాదు, అది పరిశుద్ధమైనటువంటి
దినమై ఉన్నది. కాబట్టి ఆయన ఆ విధముగా చేసినటువంటి ఆ యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధపరిచినటువంటి దినమును గూర్చి ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించింది ఏంటంటే విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తున్నప్పుడు నిర్గమాకాండం 31వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు చూడండి. నిర్గమాకాండ గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం నుండి, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, మిమ్మును పరిశుద్ధపరిచి యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. దేవుడు చెబుతున్నాడు మోషేతో, ఇశ్రాయేలులతో ఇలా చెప్పు అని చెప్పి మోషేకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిజముగా మీరు నేను నియమించినటువంటి విశ్రాంతి దినమును ఆచరింపవలను, ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అని చెబుతున్నాడు. మిమ్మును పరిశుద్ధపరిచి యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు మీ తరతరములకు నాకును మీకునది గురుతగును, ఒక గుర్తుగా, ఒక సింబాలిక్గా అది ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను, నిత్యముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. విశ్రాంతి దినము పరిశుద్ధమైన దినము, దానిని ఎవరైతే అపవిత్రపరుస్తారో, దానిని ఎవరైతే మరి నిర్లక్ష్యం చేస్తారో వారు ప్రజల్లో నుంచి కొట్టివేయబడతారని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తున్నప్పుడు 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి విశ్రాంతి దినం అంటున్నాడు. ఆ విశ్రాంతి దినమున ప్రతి పని చేయువాడు తప్పక మరణ శిక్ష నొందును. విశ్రాంతి దినాన పని చేస్తే మరణ శిక్ష. ఇశ్రాయేలీయులకి దేవుడు ఆజ్ఞాపించినటువంటి కాలంలో విశ్రాంతి దినాన వారు ఏ పని చేసినా కూడా మరణశిక్ష అంట. వారు అసలు ఏ పని చేయకూడదు, ఏ పనికి కూడా వెళ్ళకూడదు, వారు ఏ పని కూడా చేయకూడదు. ఏ పని చేయకూడదంటే ఇంకా మనం ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. కనీసం 6 మైళ్ళ కంటే ఎక్కువ దూరం నడవకూడదు, వంట చేసుకోకూడదు, పొయ్యి అంటించకూడదు. ఇలాంటి విషయాలు చాలా ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. విశ్రాంతి దినాన పొలాలు ఏరుకోవడానికి వెళ్ళినందుకు ఒక్క రోజులోనే 3,000 మంది చనిపోయారంట ప్రియులారా. విశ్రాంతి దినాన్ని ఈరోజు చాలామంది దేవుని యొక్క ఆరాధించాల్సినటువంటి ఆ సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నారు. మరణశిక్ష. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారం అనుసరించి ఆ దినము ఆచరింపవలను, అది నిత్య నిబంధన అని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా మనం 34వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 21వ వచనములో నిర్గమాకాండములోనే ఆయన అంటున్నాడు, 6 దినములు నీవు పని చేసి 7వ దినమున విశ్రమింపవలను, దున్ను కాలమందైనను కోత కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలను. అది ఏ సీజన్ అయినా సరే విశ్రాంతి దినం పని చేయడానికి వీలు లేదు. ఇక్కడ ఏమంటాడంటే దున్ను కాలమందైనను కోత కాలమందైనను, ఏ పని అంటే మన భాషలో చెప్పాలంటే అది ఊడ్చే కాలమైనా కోత కాలమైనా ఏ సీజన్ అయినా సరే విశ్రాంతి దినాన్ని ఏ పని కూడా చేయడానికి వీలు లేదు అని చెప్తున్నాడు ఆయన. విశ్రాంతి దినాన్ని అసలు ఏ పని మీరు చేయకూడదు అని ఖచ్చితంగా దేవుడు చెబుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే 6 దినములు పని చేసుకోవచ్చు, 7వ దినం విశ్రమించాలి. దున్ను కాలమందైనా కోత కాలమందైనా ఆ దినమును విశ్రమ. ఇంకా మనం చూస్తున్నప్పుడు లేవియాకాండములో చూస్తున్నప్పుడు 23వ అధ్యాయంలో చూడండి. లేవియాకాండం 23వ అధ్యాయము 1 నుండి మనం చూస్తున్నప్పుడు, మరియు యెహోవా మోషేకి ఎలాగో సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే, ఈ కాలములు యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. విశ్రాంతి దినాన పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, మీరు నా నియామక కాలములు ఇవి, 6 దినములు పని చేయవలను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. వారము 7వ దినము, వారమునికి ఒక్కసారి ప్రతి 7వ దినము కూడా విశ్రాంతి దినము, పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు, మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇది మనుషులు పెట్టింది కాదు, మనుషులు ఏర్పాటు చేసినటువంటిది కాదు, కానీ యెహోవాయే దేవుడే నియమించినటువంటి విశ్రాంతి దినం అని చెప్పి
ఇశ్రాయేలీలకు ఆయన ఆనాడు తెలియచేస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ 8వ వచనములో అంటున్నాడు తిరిగి కింద, 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణలు చేయలను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పాను. జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఎందుకంటే కొంతమంది మహామేధావులు ఉంటారు, ఏ పని చేయకూడదు కదా అంటున్నారు కదా, తినడం కూడా పనే కదా, నడవడం కూడా పనే కదా, వండుకోవడం కూడా పనే కదా అంటూ ఉంటారు. అందుకని ఇక్కడ ఏమంటారంటే అలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి జీవనోపాధి అయిన పని చేయకూడదు అంటే వ్యాపారం చేయకూడదు, ఉద్యోగము చేయకూడదు, అలాంటి పనులు చేయకూడదు, డ్యూటీలు చేయకూడదు అనమాట. జీవనోపాధి అయిన పని అంటే డ్యూటీ లాంటివి చేయకూడదు. నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత 2014వ సంవత్సరంలో ఏలూరు పట్టణంలో మా చిన్నాన్నగారి ఇంటి దగ్గర డైట్కి కోచింగ్కి వెళ్ళినప్పుడు ఆ సండే నేను కోచింగ్కి వెళ్ళేవాడిని కాదు. మా చిన్నాన్న ఎందుకు వెళ్ళవు, నువ్వు వెళ్ళాలి కదా, సండే ఒక చర్చికి వెళ్ళకపోతే ఏమవుద్ది అన్నప్పుడు నేను చెప్పాను, చిన్న విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని దేవుని వాక్యం చెప్తుంది. ఆ రోజు ఏ పని కూడా చేయకూడదు దేవుని వాక్యం చెప్తుంది, కాబట్టి వెళ్ళకూడదు, నేను వెళ్ళనన్నా. అప్పుడు మా చిన్న ఇలాగే అన్నాడు, నువ్వు తింటున్నావు కదా, తాగుతున్నావు కదా, నడుస్తున్నావు కదా, ఇవన్నీ పనులే కదా, మరి ఏ పని చేయకూడదు అన్నావు కదా అన్నాడు. అది అప్పుడు ఈ మాట చూపించాను. ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి జీవనోపాధి అని ఏ పని చేయకూడదని చెప్పి దీనికి వాక్యము సెలవిస్తూ ఉంది. బైబిల్ అన్నిటికీ సమాధానం చెబుతుంది పరిశుద్ధ గ్రంథం. అందుకని జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని దేవునికి వాక్యము సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినము శనివారం అయి ఉంది. యూదుల క్యాలెండర్ ప్రకారం 7వ దినము శనివారం. వాళ్ళ క్యాలెండర్లో మనం చూస్తున్నప్పుడు 7వ దినము శనివారం అయి ఉంది. అయితే ఈనాడు క్రైస్తవ సంఘము ఆదివారమే ఎందుకు ఈ విశ్రాంతి దినాన్ని పాటిస్తూ ఉన్నారు, శనివారం ఎందుకు ఆచరించట్లేదు, అసలు శనివారంకి ఆదివారంకి ఉన్నటువంటి వ్యత్యాసం మనం చూస్తున్నప్పుడు ప్రియులారా గమనించండి. దేవుడగు యెహోవా ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినాన్ని ఆచరించాలని ఒక ఖచ్చితమైనటువంటి నిత్య నిబంధనను దేవుడు ఏర్పాటు పెట్టాడు. దేవుడు 6 దినాలు కూడా సృష్టి యావత్తును చేసి 7వ దినాన ఆయన విశ్రమించి దానికి విశ్రాంతి దినం అని ఆయన పేరు పెట్టాడు. ఆ దేవుడు ఆ యొక్క విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచి దానిని ఆశీర్వదించాడు. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా విశ్రాంతి దినాన్ని ఆయన ఆచరించాలని చెప్పి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క ఆజ్ఞలు ఎప్పుడంటే ప్రత్యక్ష గుడారం కట్టినటువంటి దినము నుండి అప్పటి నుంచి ఇది అమల్లోకి రావటం జరిగింది. ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినం అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరైతే ఆ దినాన్ని మరి విశ్రాంతి దినాన్ని ఒకవేళ మీరతారో పాటించరో వారందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజల నుంచి కొట్టివేయబడతారు. ఇంకా మనం చూస్తున్నప్పుడు విశ్రాంతి దినాన్ని తినాల్సినటువంటి ఆహారం ఆ రోజు వండుకోకూడదు కాబట్టి ముందు రోజే వారు మన్నాని ఆ దేవుడు ముందే కురిపించాడు. ప్రతిరోజు కూడా ఆయన ఏ రోజు మన్నా రోజు కురిపిస్తూ ఉంటే విశ్రాంతి దినానికి ముందు రోజు మాత్రం విశ్రాంతి దినాన్ని తినడానికి కూడా ముందు రోజే కురిపించేసేవాడు. ఎందుకంటే ఇంకా ఆ రోజు పని ఉండకూడదు, అసలు ఏ పని చేయకూడదు. అంటే విశ్రాంతి దినాన్ని తినడానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఆయన ముందు రోజే సిద్ధం చేసుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే విశ్రాంతి దినం ముందు రోజే 2 రోజులకి సరిపడా మన్నా కురిసేటటువంటిది. అంటే దేవుడు ఆ రోజు కనీసం ఆహారం సిద్ధం చేసుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు విశ్రాంతి దినం అని. విశ్రాంతి దినాన్ని మరి పొలాలు ఏరుకోవడానికి వెళ్ళి 3,000 మంది చనిపోయారని దీనికి వాక్యం సెలవిస్తుంది. విశ్రాంతి దినానికి జీవనోపాధి అని ఏ పని కూడా మనం చేయకూడదని నియమించాడు. అగ్ని ముట్టించకూడదంట, వ్యాపారం చేయకూడదు, పనివారితో పని చేయించుకోకూడదు, లోకవార్తలు చెప్పుకోకూడదు, 2 మైళ్ళ కంటే ఎక్కువ దూరం నడకూడదు, నడక కూడా పనే. ఇలా చాలా ఖచ్చితమైనటువంటి నియమాలు ఆనాడు ఇశ్రాయేలులకు ఉంటా ఉండేవి. విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలు పరిశుద్ధ సమాజముగా వారు కూడుకుంటూ ఉండేవారు. అయితే పాత నిబంధనలో ఇశ్రాయేలులకు విశ్రాంతి దినము వారు శనివారం పాటించారు. క్రొత్త నిబంధనలో నేడు ఆదిమ సంఘము అపోస్తులను బట్టి ఆదివారాన్ని మనం కూడుకుంటా ఉన్నాం. ఆదివారం ఇశ్రాయేలులకు పాత నిబంధనలో విశ్రాంతి దినం శనివారం అయితే క్రొత్త నిబంధనలో అపోస్తుల యొక్క బోధనను బట్టి నేడు సంఘాలు ఆదివారాన్ని యావత్తు ప్రపంచమంతా కూడా చాలా చోట్ల ఆదివారాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అరబ్ కంట్రీస్లో వారికి శుక్రవారం వారు వీక్ ఆఫ్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా శనివారం అయినా కానీ ఆదివారం అయినా కానీ శుక్రవారం అయినా కానీ నేనేమంటానంటే నువ్వు ఏ రోజైనా పాటించవచ్చు. ఒకవేళ నువ్వు ఆదివారం ఆరాధిస్తే సోమవారం నుండి శనివారం దాకా పని చేసుకో. ఒకవేళ నీకు శనివారం చేయాలని ఉందా ఆదివారం నుంచి శుక్రవారం దాకా పనులు చేసుకుని శనివారం ఆరాధన చేయి. అలా నీ ఇష్టం ఏదో ఒక రోజు, కానీ ఖచ్చితంగా వారం
వారంకు ఒక రోజు ఆయనకి నియమించాలి. అది నేను ఖచ్చితంగా ఆదివారం అని నేను చెప్పట్లేదు. అయితే భారతదేశంలో స్వతంత్రానికి ముందు అసలు ఆదివారం ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చిందని మనం చూస్తున్నప్పుడు, భారతదేశంలో స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ప్రియులారా గమనించండి, వారు భారతీయుల చేత వెట్టి పనులు చేయించుకుంటూ ఉండేవారు. చాలా శ్రమలు పెట్టి అనేకమైనటువంటి పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు, విశ్రాంతి లేనప్పుడు ప్రియులారా ఒక వ్యక్తి నారాయణ లోకాజీ మేఖండే అనేటువంటి ఒక ఆయన, ప్రియులారా గమనించండి, మాకు వారానికి ఒక సెలవు కావాలి అని బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు వారు ఒప్పుకోలేదు. మాకు ఆదివారం సెలవు కావాలి, రోజు మేము పనులు చేసుకుంటున్నాం, సమాజంలో మాకు సేవలు చేసుకుంటాక లేదు, మాకు వీక్ ఆఫ్ కావాలని సుమారు 8 సంవత్సరాలు పోరాటం చేస్తే బ్రిటిష్ వారి నుంచి భారతీయులకి ఆదివారము సెలవు అనేది వచ్చింది. భారతీయుల్లో ఆదివారం సెలవుకి ఇంకా ప్రాముఖ్యత ఏంటంటే, హైందవ సాంప్రదాయంలో ఆదివారం అనే రవివారం అంటారు, సూర్యదేవుడిని వారు కొలిచేటటువంటి ఒక రోజుగా ఆదివారము భారతదేశంలో వారు సెలవుని నియమించినట్లుగా చరిత్ర తెలియజేస్తుంది. నారాయణ మేఘాజీ లోఖండే అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ వారితో పోరాటం సుమారు 8 సంవత్సరాలు ఆయన పోరాటం చేసి భారతదేశంలో ఈనాడు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు యావత్ అన్నిటికీ కూడా వీక్ ఆఫ్ ఎలా వచ్చిందంటే నారాయణ మేఘాజీ అతను చేసినటువంటి ఒక గొప్ప త్యాగం వలనే ఈరోజు భారతదేశానికి ఆదివారం సెలవు అనేది వచ్చింది. ఇంకా మనం చూస్తున్నప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేలీలు విశ్రాంతి దినాన్ని శనివారం పాటిస్తామంటే, ఇప్పుడు మనం ఆదివారం పాటించడానికి గల కారణాలు మనం చూసినప్పుడు క్రొత్త నిబంధనలో ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా సజీవుడిగా ఆయన లేచినటువంటి రోజు ఆదివారం అయింది. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం ఆయన పునరుత్థానుడైనట్లుగా మనం చూస్తాం. అది ఒక రీజను. ఇంకొక మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, అది కూడా ఆదివారమే. అంత మాత్రమే కాదు, ఆదివారమనే 3000 మంది బాప్తిసాలు తీసుకున్నారు. పేతురు ప్రసంగం చేసినప్పుడు వారు బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తాం. అపోస్తులు కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయండి వారితో ప్రసంగించచ్చు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నారంట. ఆదిమ సంఘం ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకున్నారు. ఇంకా మనం చూస్తున్నప్పుడు 2వ అధ్యాయము 46వ వచనంలో ఏమంటాడంటే, అపోస్తుల కార్యంలోనే 2వ అధ్యాయం 46వ వచనంలో, మరి వారి ఏక మనసుకులై విశ్రాంతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ప్రతి దినము వారి ఏక మనసుకులై ప్రతి దినము దేవాలయములలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి. ఇక్కడ ఏమన్నాడంటే ప్రతి దినము కూడా ఆదిమ సంఘం కూడుకున్నారు. ఇక్కడ ప్రతి దినం అని ఎందుకు అన్నారంటే, ఇప్పుడు ఆదివారం గురించి మాట్లాడుతున్నాం కదా ప్రియులారా గమనించండి, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకి నియమించినటువంటి నియమం ఏంటంటే విశ్రాంతి దినము శనివారం వారం వరకు కూడుకుంటూ ఉండేవారు. కానీ ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అపోస్తులు ఏం చెప్తున్నారంటే, మన భక్తి అనేది ఒక ఆచారం ఉండటానికి ఏం లేదు, ఏదో వారానికి ఒక రోజే కాదు, దేవుడిని ప్రతి దినం కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి ఇంకా మన ప్రకటన గ్రంథంలో ప్రభు దినమందు యెహోవా ఆ యాహాను ఆత్మవశుడై ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఈ విధంగా ఆదివారమును ఈనాడు యావత్తు క్రైస్తవ సంఘాల్లో ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నారు, ప్రతి వారం కూడా ఆదివారం మీ స్థానిక సంఘాలకు మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ప్రియులారా ఆదివారం నాడు సంపాదించినటువంటి సంపాదన మీకు అది నిలబడదు, చిల్లిబడినటువంటి సంచిలో వేసినట్టే. కాబట్టి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా నేను మరొక సందర్భాన్ని చెబుతా ఉన్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆదివారం కాలేజీ నిర్వహించినా కూడా నేను వెళ్ళేవాడిని కాదు. ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఆదివారం నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ఒకసారి వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే మండే మా ప్రిన్సిపాల్గా నన్ను ఆఫీస్ రూమ్కి పిలిచి అడిగారు, రవితేజ నిన్న ఎందుకు నువ్వు కాలేజీకి రాలేదంటే నేను చెప్పాను, సార్ నేను సండే నేను చర్చికి వెళ్ళాలి కనుక నేను రాలేదు సార్, నేను రాను సార్ అని చెప్పి అన్న. ఎగ్జామ్ కూడా అయినా కూడా రావంటే ఐఎమ్ సారీ సార్ అన్నప్పుడు ఆయన వెంటనే ఏమన్నారంటే,
ఒకవేళ ఆదివారం పబ్లిక్ ఎగ్జామ్ పెడితే రాయవా అని చెప్పి నన్ను అడిగారు. రాయండి సార్, నేను కావాలి సప్లిమెంటరీ రాస్తాను సార్ అని నేను ధైర్యంగా చెప్పాను ఆ విషయాన్ని. ఆయన అన్నారు, మీ దేవుడా మీదే భక్త అని చెప్పి అన్నారు. నేను మాట్లాడలేదు. సరే అని చెప్పి వెళ్ళి అన్నారు. కొద్ది రోజులు గడిచాయి, మెయిన్ ఎగ్జామ్స్ వచ్చాయి. దేవుని కృపను బట్టి ఆదివారం ఎగ్జామ్ అయితే లేదు, కానీ ఎగ్జామ్స్ అన్నీ రాశాను. ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్లో అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను పాస్ అయ్యా. ఒక్క సబ్జెక్ట్ కూడా ఆగలేదు. ఎందుకంటే ప్రియులరా, నేను ఒక యావరేజ్ స్టూడెంట్, నా హ్యాండ్ రైటింగ్ కూడా బాగోదు. నేను పాస్ అయితే గ్రేట్ అనమాట, 1-2 ఆగితేమో అనుకునేటువంటి యావరేజ్ స్టూడెంట్ని. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా ఆగకుండా అన్నీ పాస్ అయినప్పుడు మా ప్రిన్సిపల్ ఆయన ఆశ్చర్యపోయి చాలా నా విషయంలో చాలా ఆనందించి ఆశ్చర్యపోయాడు. ఆయన నేను పాస్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఆయన మా ఊరు వచ్చి మా పాస్టర్ దగ్గరికి వచ్చి, ఏమండి రవితేజ కాలేజీలో ఉన్నప్పుడు ఇలా ఆదివారం రానని వాడు భక్తి అనేవాడు ఎప్పుడు కూడా ఈ వాడి భక్తే వాడిని పాస్ చేసింది అని చెప్పి ఆయన ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు. నేను ఎంతో ఆనందించాను, మా సంఘంలో ఎంతో ఆనందించాను. దేవుడిని నమ్మిన బిడ్డలు దేవుడు ఎన్నడూ ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపడనేయడు. దేవుని యొక్క మహాకృపను బట్టి 20 మంది స్టూడెంట్స్లో సుమారు 7 ఫెయిల్ అయిపోతే నేను ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కాలేదు అన్నాడు. వారు ఒక సాక్ష్యాన్ని ఇచ్చారు. ఇంకా ఏమన్నారంటే, ఎకనామిక్స్ రిజిస్టర్ ఏమన్నారంటే, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, ఏమైనా కానీ రవితేజ నీ విషయంలో ఆ రోజు మీ దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను రవితేజ అని చెప్పి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఒక అన్యుడు నా జీవితంలో జరిగినటువంటి ఎప్పుడు కూడా నేను విశ్రాంతి దినాన్ని నేను నిర్లక్ష్యం చేయలేదు. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని పోగొట్టుకోవడం నేను ఇష్టపడలేదు. కనుక దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇలా చదువుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేసి దేవునికి మహాకృపను బట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నన్ను రోజు తీసుకొచ్చాడు. మా 10th క్లాస్ బ్యాచ్ 24 మందిలో ప్రియులారా గమనించండి, 3 వ్యక్తులకు మాత్రమే డిగ్రీ అయింది. అందులో నేను ఒక్కడిని. నా 10th క్లాస్ 4.8 స్కోర్. నేనేమి టాపర్ని కాదు. దేవుడు ఎక్కడో కూడా ఆయన విడిచిపెట్టలేదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని ఆజ్ఞను మీరకూడదు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఆదిమ సంఘము ఆదివారాన్ని ఆయన కూడుకున్నారు. కాబట్టి ప్రతి ఆదివారము మనం ఖచ్చితంగా కూడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. విశ్రాంతి దినాన, క్రీస్తు పునరుత్థాన దినాన ఆదిమ సంఘము కూడుకున్న విధముగా దేవుని మందిరానికి దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. జీవము గల దేవదేవుని సన్నిధికి నమ్మకంగా వెళ్ళండి, సమయానికి వెళ్ళండి. ఈనాడు క్రైస్తవులు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడు సమయానికి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్ళే స్టూడెంట్ సమయానికి వెళ్తాడు, ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయ్ కానీ, ఫ్యాక్టరీకి వెళ్ళేవాడు కానీ, కూలి పనికి వెళ్ళేవాడు కానీ, ప్రయాణం చేసేటటువంటి ట్రైన్కి వెళ్ళేవాడు, బస్కి వెళ్ళేవాడు, ఎక్కడికి వెళ్ళాలన్నా సమయానికి వేగిరమే వెళ్తున్నారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళడంలో మాత్రం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మధ్యలో వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. ఎంత దౌర్భాగ్యం సార్. నువ్వేదో ఒక ఫంక్షన్కి వెళ్ళట్లేదు, ఒక పార్టీకి వెళ్ళట్లేదు, జీవము గల దేవదేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాం. ప్రసంగి చెబుతున్నాడు, నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని చెబుతున్నాడు ప్రసంగి. జీవము గల దేవదేవుని సన్నిధికి నువ్వు సమయానికి వెళ్ళలేవా? ఆలస్యంగా వెళ్తావా? నీ ఇష్టం వచ్చినట్టు మధ్యలో వెళ్ళడం, మధ్యలో రావడం క్రమం కాదు. సమయానికి వేగిరమే వెళ్ళాలి. కార్యక్రమం అయిన తర్వాతనే బయటికి రావాలి. మధ్యలో లేచి వెళ్ళడం, మధ్యలో రావటం అనేది సంఘానికి అది క్రమం కాదు, దేవునికి అది మహిమ కాదు, నీకు అది క్షేమం కాదని మీకు తెలియచేస్తా ఉన్నాం. జీవము గల దేవదేవుని సన్నిధికి వెళ్తున్నావు, సమయానికి వెళ్ళాలి. మీ స్థానిక సంఘాల్లో ఏ సమయానికైతే ఆరాధన ప్రారంభిస్తారో ఆ టైంకి నీకు ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఏమైనప్పటికీ ఖచ్చితంగా నువ్వు టైంకి వెళ్ళాలని మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవుని సమయాన్ని దొంగిలించొద్దు. నా నామమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నీ మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుడు మన హృదయ అంతరంగాలు చూస్తాడు. ప్రియ దేవుని వాక్యం ఉన్నటువంటి నీవు ఎంతకాలం నువ్వు ఎలా వెళ్ళావో నాకు తెలియదు. ఇక్కడి నుంచి నువ్వు క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళు, సమయానికి వెళ్ళాలని ప్రభు పేరు నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మంచి మనసుతో అర్థం చేసుకోండి. ఆదిమ సంఘములో అపోస్తులు ఏ విధంగా ఉన్నారంటే, ఇక్కడ 2వ అధ్యాయంలో చెబుతున్నాడు, వీరు 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉన్నారంట. ఆదిమ సంఘములో మంచి క్రమం అనేది ఉంది. ఆదిమ సంఘములో అపోస్తుల యొక్క బోధలోను, అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు వారు క్రమం కలిగి ఉన్నారని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం ఉన్నటువంటి నీవు ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన కొరకు నమ్మకంగా జీవించండి. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. దయచేసి
దేవునికి వాక్యం సెలవిస్తావు. నువ్వు ఎలాగ వింటువో, ఎలాగ ఉపదేశం పొందో దాన్ని గైకొని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి క్రీస్తు పునరుత్థాన దినాన ఆదివారం అనే జీవితంలో నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు చూస్తాడు. ఒకేసారి నువ్వు తట్టుకోలేనటువంటి పనిష్మెంట్ ఇచ్చేది సరే ఆయన తిప్పుకుంటాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? లోబడినటువంటి వ్యక్తినంట మంచం పట్టించైనా సరే ఆయన వైపు తిప్పుకుంటాడంట. ఆయన ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆయన సన్నిధికి నమ్మకంగా వెళ్ళాలని, ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లే. మహాపరిశుద్ధులు, ప్రేమగల మా తండ్రి దేవా, నీ నామమునకు స్తోత్రాలు. ఇంతవరకు వాక్యం విన్నటువంటి నీ ప్రియబిడలు, ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో, విన్న మాటలు మంచి మనసుతో అర్థం చేసుకుని ప్రభువా ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయకుండా నీ సన్నిధికి నమ్మకంగా సమయానికి క్రమంగా వెళ్ళడానికి సహాయం చేయండి దేవా. వాక్యాన్ని మంచి మనసుతో అర్థం చేసుకుని వాక్యానికి అనుకూలంగా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. వాక్యమైన నీ ప్రియబిడలు వారిని నీ కృపలో ఆశీర్వదించి బలపరచండి. కుటుంబాల్లో క్షేమము దయచేయండి, సమాధానము దయచేయండి, నెమ్మది దయచేయండి. ప్రభువా నాయన వాక్యాన్ని విని విడిచిపెట్టేసేవారుగా కాక నీకు మహిమకరంగా వాక్యానుసారంగా వాక్యానికి అనుకూలంగా వారి యొక్క హృదయాలను మీరు మలుచుకుని మీరు మహిమ పొందమని సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.